తిరుమలలో చూడండి మీరు, నాకు చాలా బాధ కలిగేది ఏమిటంటే ఒక్క బోర్డు పెట్టరు, సంప్రదాయాన్ని చెప్పిన వాడు ఉండడు. మీరు టోపీలు పెట్టుకుని పాపం వాళ్ళకి తెలియదు. నేను వెడుతున్న భక్తుల్ని ఎన్నడూ విమర్శించను, వాళ్ళకి తెలియక చేస్తారు. మీరు చెప్పండి, వాళ్ళు చేయరు. వాళ్ళకి తెలియక జరుగుతుందంటే పొరపాటు, దాన్ని అమ్మవారు కూడా క్షమిస్తుంది. పాపం టోపీలు పెట్టుకుని వస్తారు గుళ్లల్లో, తీర్థం దగ్గరికి, గోవిందరాజుల గుళ్ళోకి. అర్చకులు టోపీలు తీసి శటకోపం పెడతారు, మళ్ళీ వీడు టోపీ పెట్టుకుని వెళ్ళిపోతుంటాడు. వాడికి తెలియదు ఎందుకు టోపీ తీశాడు. గుళ్ళో టోపీ పెట్టకూడదురా, అది అపచారం అని వాడికి తెలియదు, తెలియక టోపీ పెట్టుకుంటాడు. మనకి నేర్పుతున్నారు శంకరాచార్యులు వారి శ్లోకాన్ని అడ్డుపెట్టి, నానా దేవాలయంలోకి నువ్వు పెడుతున్నా అంతే, అమ్మవారి అంతఃపురంలో పెడుతున్నావు దర్శనానికి. అందుకని శిరస్త్రైహి గభాలను తీసేసి అక్కడ పెట్టేశారు. అపహృత శిరస్త్రైహి కవచిభిహి, కానీ కవచాలు తీయలేదు. కవచాలు మాత్రం ఉండిపోయేట. ఏం కవచాలు తీయకపోవడం ఏంటి అంటే, టోపీ తీసేయడం తేలిక, తల మీద ఉంటుంది కాబట్టి ఇలా తీసేసి అక్కడ బల్లో నేలో ఏది ఉంటే అది అరుగో దాని మీద పెట్టేస్తారు. కవచం విప్పుకోవాలంటే యుద్ధానికి వెళ్ళేటప్పుడు కవచం కట్టుకున్నప్పుడు చాలా గట్టిగా కట్టుకుంటారు. ఎందుకని, ఆ కవచానికి పెద్ద పెద్ద గుండీళ్ళు అంటే ఉంటాయి, ఆ గుండీలు వేసి బిగించేస్తారు, కాళ్ళేసి కట్టేస్తారు. ఎందుకని, శరీరములకు ముఖ్యమైన భాగములకు దెబ్బ తినకుండా కవచం కాపాడుతుంది. ఆ కవచం జారిపోకూడదు, అందుకని చాలా గట్టిగా కట్టుకుంటారు ఆ కవచాన్ని. కవచంలో ఎక్కడైనా ఖాళీ కనపడితే ఆ ఖాళీలోంచి బాణం కొడతారు శత్రువులు. అందుకని ఖాళీ లేకుండా కట్టుకోవాలి. కవచం విప్పుకోవడం చాలా టైం పడుతుంది. ఆ తాళ్ళు ఇప్పుకోవాలి, చప్పెట్లు ఇప్పుకోవాలి, గుండీలు ఇప్పుకోవాలి, ఆ పెట్టుకున్న మేకులు ఇప్పుకోవాలి. అవన్నీ విప్పి కవచం తీసి పక్కన పెట్టాలి. వీళ్ళు లోపల ఎంత సంతోషంగా ఉన్నారంటే అమ్మ దగ్గరికి వెళ్ళిపోయి చెప్పాలి, అమ్మ 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 గెలిచేసామమ్మా, వచ్చేసామమ్మా అని చెప్పాలి. ఇది ఎలా ఉంటుందంటే, మీకు నాటకీయంగా శంకరాచార్యులు వారు దర్శనం చేయిస్తారు. పిల్లవాడు ఉంటాడు, ఒరే నాన్న ఫస్ట్ యూనిట్ బాగా రాశావా అంటుంది అమ్మ పొద్దున్న సాక్స్ వేస్తూ. ఒరే నువ్వు ఆ సాక్స్ తో పరిగెడుతున్నావురా, అడుగునేమో నల్లగా అట్టలు కట్టేస్తున్నాయి, గోడ జారిపోతోంది ఆ సాక్స్ ఉతకలేక, నువ్వు ఆ సాక్స్ తో నడిచే అలవాటు మానేసేయి, బూట్లు విప్పగానే సాక్స్ కూడా విప్పు అంటుందమ్మ. ఇన్ని చెప్తుంది. ఓ అలాగేనమ్మా అంటాడు. హాయిగా దొరలా కుర్చీలో కూర్చుని చేతిలో పళ్ళెం పెట్టుకుని టిఫిన్ తింటూ ఉంటాడు దొరగారు. పాపం అమ్మ కింద కూర్చుని వీడి కాళ్ళకి సాక్స్ చేస్తుంది. ఏమిచ్చి రుణం తీర్చుకుంటారండి అమ్మకి మీరు? మీ కాళ్ళు పట్టుకుని సాక్స్ చేసి బూటు కాళ్ళలోకి ఎక్కించి ఆ లేసులు చక్కగా ముడేసి, ఒరే నువ్వు ఆ కాళ్ళు ఉండగానే ఆ బూట్లు ఇలా నొక్కేస్తున్నావు, అవి శుభ్రంగా ఇలా లూజ్ అయిపోతున్నాయి, అలా చేయకు, లేచిప్పుకో అని ఇన్ని చెప్తూ వాడు అన్నం తింటుంటే టిఫిన్ తింటుంటే ఈవిడ అన్ని కడుతుంది. పాపం కడితే వీడు స్కూల్కి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి మధ్యాహ్నం లంచ్ బ్రేక్ లో ఇంటికి వస్తుంటాడు. మార్కులు ఇచ్చారు, వీడికి ఏదో ఫస్ట్ మార్క్ వచ్చింది. ఆ ప్రోగ్రెస్ కార్డు అట్టుకున్నాడు. అమ్మకి చెప్పాలి, అమ్మ ఫస్ట్ మార్క్ వచ్చిందమ్మా అని. పరిగెత్తుకుంటే ప్రోగ్రెస్ కార్డు ఇలాగే చేతిలో పట్టుకుని పరిగెత్తుకొచ్చేస్తుంటాడు. వచ్చేసి ఆ బ్యాగ్ ఉంటుంది, కాలింగ్ బెల్ 2 మాటలు 3 మాటలు నొక్కేస్తాడు, తలుపులు గుద్దేస్తాడు. వస్తున్నా అమ్మ గబగబా వెళ్ళి గడియ తీసొచ్చి, పాపం అమ్మకేం తెలుసు, వచ్చి కుర్చీలో కూర్చుంటుంది. వాడు చాకలి మూట విసిరేసినట్టు ఆ బ్యాగ్ ఇలా తీసేసి ఒక్కసారి ఇంట్లోకి విసిరి పారేసి, ఈ బూటు కాలుతో ఈ బూట్ని, ఈ బూటు కాలుతో ఈ బూట్ని తొక్కేసి విప్పేసి, ఒక్కసారి మళ్ళీ ఆ సాక్షి విప్పాలంటే మాత్రం కూర్చుని శ్రద్ధగా ఇలా విప్పాలి, టైం ఉండదు. అందుకని పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చేసి అమ్మ కుర్చీలో కూర్చుంటే పక్కనే కూర్చుండిపోయి ఆ చెమటతోటి అమ్మ ఒళ్ళో ప్రోగ్రెస్ కార్డు అయితే, అమ్మ ఫస్ట్ ర్యాంక్ చూసావా తెలుగు అని ఇలా చూపించేస్తుంటే అమ్మ సంతోషపడిపోతే ఇలా మార్కులు చూస్తుంటే అమ్మ నోటి వంక, అమ్మ వేసుకున్న తాంబూలం నోటి వంక చూస్తూ ఆ ప్రోగ్రెస్ కార్డులో మార్కులు చెప్పిన పిల్లల్లా, సాక్షి తిప్పకుండా ఇంట్లోకి వచ్చేసిన పిల్లల్లాగా ఈ ముగ్గురు అమ్మ దగ్గరికి ఎప్పుడు వెళ్ళిపోదాం అంటే వాళ్ళు కూడా అమ్మ పిల్లలే. ఇంద్రుడు, సుబ్రహ్మణ్యుడు, శ్రీ మహావిష్ణువు వీళ్ళు కూడా అమ్మవారి పిల్లలు. అంటే మనమెంతటి వాళ్ళం, మనం కూడా అందరం అమ్మవారి పిల్లలం. ఇది శంకరాచార్యులు వారు చెప్పేది. అలా వాత్సల్యం అటువంటిది. పరుగు అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోయారట. వెళ్ళిపోయి పైన ఉన్నటువంటి కిరీటాలు తీశారట. కానీ అపహృత శిరస్త్రైహి కవచిభిహి, కవచాలు మాత్రం ఉండిపోయాట. ఆ పిల్లలు ఎలా అమ్మ దగ్గరికి పరిగెడతారో అలా పరిగెడుతున్నారు ముగ్గురు కవచంతో. పరిగెడుతుంటే ముందు పరమశివుడి యొక్క నివాసం కనపడింది. అందులోకి ముందు నాన్నగారి దగ్గరికి వెళ్ళి ఒకసారి చెప్పేద్దాం నాన్నగారండి మేము ఎందుకని ముందు శివుడి మందిరానికి వెళ్లకుండా అమ్మ దగ్గరికి వచ్చారా? అసహించుకుంటుంది అమ్మ, గుర్తుపెట్టుకోండి. మీరు ముందు ఆవిడ భర్తని సేవించకపోయారా? శక్తిని ఆవిడ ఇచ్చి ఉండొచ్చు, ఆవిడ భర్తకి అగౌరవం కలిగిందా? ఆవిడ కన్ను